చెప్పండి. ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేయదలుచుకున్న ప్రతి ఒక్క రైతు చేసేవాళ్ళు కూడా ఆవు మూత్రాన్ని నిల్వ చేసుకునేటప్పుడే ఎనప మేకలు వేసుకుని ఉంటే 360 రోజులు ఏ పైరుకైనా వాడుకోవచ్చు. ఈ ఆవు మూత్రం అనేది ఎనప మేకలు నానబెట్టిన దాన్ని ఒక దోమపోటు కనుక వదిలిలో వచ్చినప్పుడు లీటర్న్నర తైవానికి కనుక పోసి 18 లీటర్ల నీళ్లు పోసి స్ప్రే చేస్తే కెమికల్ కన్నా ఫాస్ట్గా పని చేస్తుంది. కాబట్టి కెమికల్ 5 ట్యాంకులు కొడితే స్ప్రెడ్ అయిపోతుంటుంది. 7 ట్యాంకులు కొట్టుకోవాలి ఎకరానికి, కొద్దిగా బాగా తరిసేది. అది దానికన్నా స్పీడ్గా పనిచేస్తుంది. నాది పొలం వేరే కంపెనీల పేర్లు చెప్పకూడదు, వచ్చి వాళ్ళు వీడియో తీసుకున్నారు. నా పక్క మట్టి టోకెన్ కొట్టారు, దాంట్లో దోమ ఉంది. నాకు వేరే సొంత పొలం మీద కొట్టి దాంట్లో దోమ ఉంది, నా దాంట్లో దోమ లేదు. ఇదే టోకెన్ కొట్టి పొలం అని చెప్పేసి వాళ్ళు వీడియో తీసుకున్నారు. అంటే ఇది తీసేయాలి, కంపెనీ పేరు మాకు చెప్పకూడదు, కొత్త కంపెనీని. అంటే కంపెనీలు యూజ్ చేసుకోవచ్చా, ఇంకా వేరే ఏదైనా తీసుకోవచ్చా? అన్నిటికంటే ఇప్పుడు పురుగు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత పురుగు కూడా సరిపోతుంది. అగ్గి తెగులుకి దీనికి సంబంధం లేదండి. దోమ రాకుండా, గుడ్లు పెట్టకుండా, పిల్లలు కాకుండా మాగాల్లో పురుగులు మనం చంపకూడదండి. పురుగులు తినేవి వస్తాయి, డెవలప్ అవుతుంది. మనం పురుగులు చంపేస్తే మనం మేలు చేసే బతుకు. ఇప్పుడు మొక్క ఎదుగుదలకు కూడా పనిచేస్తుంది. పోషకాలు ఉంటాయి కదా. మెయిన్ దీన్ని